युतपदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणरघुनाथान्वितांश्च जीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने नमस्ते सारस्वतदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. మనం ఈరోజు శ్రీల ప్రభుపాద వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 13వ అధ్యాయము 2వ శ్లోకము చర్చిస్తున్నాము. ఈ అధ్యాయం యొక్క శీర్షిక ధృతరాష్ట్రుని గ్రహ నిష్క్రమణము. మనం నిన్న చర్చించుకున్నప్పుడు, నిన్నటి శ్లోకాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు చర్చించుకున్నప్పుడు మనం చెప్పుకున్నాము విదురుడు యొక్క స్థితిగతుల గురించి చెప్పుకున్నాము. విదురుడు ధృతరాష్ట్రునితో అవమానించబడి యుద్ధానికన్నా ముందే హస్తినాపురాన్ని వదిలేసి తీర్థయాత్రకుని బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళినటువంటి విదురుడు ధృతరాష్ట్రుడి నుంచి అవమానింపబడి వెళ్ళిన విదురుడు తీర్థయాత్రలకు వెళ్తూ అక్కడ మునులని సాధువులని సందర్శించుకుంటాడు. అలాగే మైత్రేయునిచే అత్యంత ప్రభావితులవుతాడు. తద్వారా మైత్రేయుని అనేకమైనటువంటి ధర్మ సందేహాన్ని వ్యక్తీకరిస్తారు. మైత్రేయుని చాలా ఓర్పుగా విదురుడు అడిగిన అనేక ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు. వేదేశ సర్వం అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహు. వేదాల యొక్క సారమంతా కూడాను ఏమిటి? వేదాలని కూడా నేనే చెప్పాను. వాటి సారం ఏమిటి? అవన్నీ ఎందుకు నిర్దేశించబడ్డాయి? నన్ను తెలుసుకోవడం కోసమే అని భగవంతుడైన శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. వేదాల సారము నేనెవరో తెలుసుకోవడమే. మరి వేదాలని ప్రవచించింది ఎవరు? నేనే అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అలాగే ఈ ప్రశ్న ఇక్కడ తాత్పర్యం చదవగానే మనకు ఒకటి స్ఫురిస్తుంది. ఏంటి అంటే, రామానందరాయకి చైతన్య మహాప్రభుకి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. చైతన్య చరితామృతంలో వస్తుంది. రామానందరాయుడు ఎవరు? అర్జునుడు కదా. చైతన్యంలో రామానందరాయుడుగా ప్రకటితమవుతారు. చైతన్య మహాప్రభు రాధాకృష్ణ ఇద్దరు కలిసి అవతరించారు. ఒకానొక చైతన్య మహాప్రభు లీలలో గంగా నది ఒడ్డున రామానందరాయని కలిసినప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతారు, రామానందరాయ్ చాలా గొప్ప పండితుడు, గొప్ప భక్తుడు, కానీ ఈ అవతారంలో, ఈ లీలలో అతను శూద్ర కులంలో పుట్టినట్టుగా చెప్పబడింది. అలా ప్రకటితమై తన లీలని ప్రకటిస్తూ ఉంటాడు. చాలా గొప్ప పండితుడు, చాలా వినమ్రతతో ఉంటారు. అందుకని చైతన్య మహాప్రభు అతని గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలి అనుకుంటాడు. అందుకని
ఆయన ఒక ప్రశ్న అడుగుతారు. అత్యంత ఉన్నతమైనది ఏమిటి? వ్యక్తి భౌతిక జీవన విధానం నుంచి విముక్తి చెందాలంటే ఏం చేయాలి? ముందు రామానందరాయ ఏం చెప్తారు? కామికర్మ నుంచి నియుక్తులవ్వాలి అంటే వేద శాస్త్రాల్లో ముందుగా చెప్పబడింది ఏమిటి? వర్ణాశ్రమ ధర్మం. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి అని చెప్తారు. అది కాదు. దానికన్నా ఉన్నతమైనది ఏమిటి అంటారు చైతన్య. అది సరే వర్ణాశ్రమం. దానికన్నా ఉన్నతమైనది ఏమిటి? జ్ఞాన మార్గం గురించి చెప్తారు. అది సరే దానికన్నా ఉన్నతమైనది ఏమిటి? ధ్యాన మార్గం గురించి చెబుతారు. దానికన్నా యోగ మార్గం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి రామానందరాయ చెప్తున్న కొద్దీ చైతన్య మహాప్రభు దాని తర్వాత దానికన్నా ఉన్నతమైనది ఏమిటి? దానికన్నా ఉన్నతమైనది ఏమిటి? అలా అడుగుతూ ఉంటారు. భక్తియుక్త సేవలు నిమగ్నం అవ్వడం. దానికన్నా ఉన్నతమైనది ఏంటి? ఎలా ఉండాలి దాంట్లో? అడిగినప్పుడు రామానందరాయ్ స్థానే స్థిత అవన్నీ కూడాను అదంతా సరే. ఇంతకుముందు చెప్పినవన్నీ కూడాను రామానందరాయ్ సమాధానం ఇస్తున్న కొద్దీ చైతన్య మహాప్రభు అది సరే దానికన్నా ఉన్నతమైనది ఏమిటి? దానికన్నా ఉన్నతమైనది ఏమిటి? అని అడుగుతూ ఎప్పుడైతే రామానందరాయుడు స్థానే స్థిత వ్యక్తులు తమ స్థానంలో స్థిరపడి భక్తియుక్త సేవలు నియుక్తులవడం ఉన్నతమైంది. దాని తర్వాత కూడా దీన్ని ఆయన అంగీకరిస్తారు. ఇది బాగుంది. ఇది నేను అంగీకరిస్తాను. ఇంకా దానికన్నా ఉన్నతమైనది ఏమిటి? అది కూడా అడుగుతారు. దీన్ని నేను అంగీకరిస్తాను. స్థానేసిత బాగుంది. దీన్ని నేను అంగీకరిస్తాను. భక్తియుక్త సేవలో నిమగ్నమవడము. భగవంతుడిని శ్రీకృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టుకొని. దానికన్నా ఉన్నతమైనది ఏమిటి? సంపూర్ణంగా భగవత్ సేవలో నియుక్తమయ్యి భావ తర్వాత ప్రేమ స్థితిని పొందడాన్ని అత్యున్నతమైనటువంటి స్థితిగా చెప్పినప్పుడు చైతన్య మహాప్రభు రామానందరాయ్ చెప్పిన సమాధానాన్ని పూర్తిగా అంగీకరించి సంతరిస్తారు. సో దీని ద్వారా రామానందరాయ్ యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రపంచానికి ప్రకటించాలి అనుకుంటారు. అలాగే ఇక్కడ కూడాను విదురుడు మైత్రేయ ముని ప్రశ్నించినప్పుడు మైత్రేయ ముని రకరకాలైనటువంటి విధానాలు చెప్పారు. పరిపక్వతను సాధించాలంటే చేయవలసిన విధానాలు. అలా చెబుతూ ఏం చెప్పారు? ముందు కామ్య కర్మల్లో నియుక్తమై కర్మయోగం గురించి చెప్పారు. భగవంతుని కేంద్ర బిందువుగా పెట్టుకొని కామ్య కర్మల్లో నియుక్తమైనప్పుడు అదేమవుతుంది? అది ఆధ్యాత్మిక పురోగతికి దారి చూపిస్తుంది. దానికన్నా ఉన్నతమైంది జ్ఞాన యోగము, ధ్యాన యోగము. ఈ 3 చెప్పిన తర్వాత కూడాను ఇంకా విదురుడు ప్రశ్నించడం మొదలెట్టాడు. చిట్ట చివరికి ఏం చెప్పాడు మైత్రేయ ముని? భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని, గోవిందుడైనటువంటి శ్రీకృష్ణుని దివ్యమగు ప్రేమయుత సేవలో నిమగ్నమవడమే ఉత్తమమైనది, జీవిత పరమావధి అని చెప్తాడు. అప్పుడు విదురుడు ప్రశ్నించడం ఆపేస్తాడు. భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినటువంటి వ్యక్తుల యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమై ఉంటుంది అంటే, ఈ ఇంద్రియాల ద్వారా తృప్తిని పొందాలి అనుకుంటారు. చూడండి, భౌతిక జీవన విధానంలో ఉన్నా కూడాను, ఆధ్యాత్మిక స్థితిని స్వీకరించినా కూడాను, అందరూ కూడా ప్రయత్నిస్తున్నది ఏంటి అంటే, ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అది మూల సిద్ధాంతము, మూల పరిస్థితి. ప్రతి జీవి యొక్క అన్వేషణ ఎక్కడుంది? దేనికోసమని ప్రయత్నిస్తున్నాడు? ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాడు. భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినప్పుడు ఆనందం ఎక్కడ లభిస్తుంది అని భ్రమపడతారు. మైథున తృప్తిలో మాత్రమే అత్యుత్తమైన ఆనందం లభిస్తుందని భ్రమలో మానవుడు ఉంటాడు. దాన్ని పొందడానికి రకరకాల కామ్యకర్మలో నియుక్తుడవుతాడు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఎంతవరకు చెప్పారు అంటే ఆరంభ దశలో వేదశాస్త్రాలు కూడాను పురుషార్థాలు అని చెప్పబడినవి ఏమిటి? ధర్మార్థ, కామ, మోక్ష. చూడండి, ఆనందం పొందడం కోసమే ధర్మ కార్యాల్లో నియుక్తుడవుతాడు. కారణం ఏమిటి? ధర్మం చేయడానికి కారణం ఏమిటి?
అర్థం వస్తుంది. అర్థం అంటే ధనం లభిస్తుంది. ధార్మికమైన కార్యక్రమాలు చేస్తే, పుణ్య కార్యక్రమాలు చేస్తే, ధర్మమైన కార్యక్రమాలు చేస్తే అర్థము ప్రాప్తిస్తుంది. ధనము లభిస్తుంది. ఆ ధనం లభిస్తే ఏం చేస్తారవి? మా కోరికలను తీర్చుకోవడానికి ఆ ధనం ఉపయోగపడుతుంది. ధర్మ, అర్థ, కామం. వీటిలో తరువాత మోక్షం గురించి ఆలోచిస్తాం. ధర్మార్థ, కామ, మోక్షాన్ని పొందడం కూడా ఎందుకు? ఆనందం కోసమే. కామము అంటే కోరికలు అని చెప్పుకున్నాం మనం. ఆ కోరికలు తీర్చుకోవడం ఎందుకు? ఆ కోరికలను తీర్చుకోవడం ద్వారా మనకు ఆనందం సంప్రాప్తిస్తుంది అనే భావంతోని కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. అక్కడ కూడా సంతృప్తి లభించినప్పుడు జీవాత్మ ఏమనుకుంటుంది? కోరికలను తీర్చుకోవాలని అనేక కోరికలు ఉన్నాయి. అందుకని ధర్మాన్ని ఆచరించాను. దానివల్ల ధనాన్ని సంప్రాప్తించుకున్నాను. ధనం ద్వారా కోరికలను కూడా తీర్చుకున్నాను. కానీ సంతృప్తి లేదు. అందుకని సంతృప్తిని పొందాలంటే, ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలి? మోక్షం అయితే ఆనందం లభిస్తుంది అని వీటినన్నింటిని వదిలేసి ఏమనుకుంటాడు? మోక్షగామి కావాలి అనుకుంటాడు. సర్వకామి, నకామి, మోక్షగామి. అన్ని రకాల కోరికలు ఉన్నవారు సర్వగామి. మోక్షాన్ని కోరుకుంటున్నవాడు జ్ఞానగామి. జ్ఞానాన్ని కోరుకుంటున్నవాడు. అందరూ కూడాను శ్రీమద్ భాగవతం ఏం చెబుతుందంటే అందరూ కూడా శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయాలి. ఏ కోరికతో భాగవతాన్ని అధ్యయనం చేయడం మొదలెట్టినా కూడాను అది మన హృదయాన్ని శుద్ధీకరిస్తుంది. మన హృదయాన్ని శుద్ధీకరించినప్పుడు మనం భగవద్భక్తిలో స్థిరపగలుగుతాం. కానీ ఇవేవి కూడాను ధర్మ, అర్థ, కామ, మోక్షం ఇవేవి కూడాను శాశ్వతమైనవి కావు. ఇవేవి కూడా పరిపూర్ణ ఆనందాన్ని అందించాయి. చూడండి, పురుషార్థాలుగా చెప్పబడినవి మనని భౌతిక బంధనం నుంచి ముక్తులను చేయవు. ఎంత ముఖ్యమైన విషయమో చూడండి. ప్రాథమికంగా మనము ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి అంటే ప్రాథమికంగా గురువులు అని చెప్పబడుకునేటువంటి వాళ్ళందరూ కూడాను ఇది చెప్తారు. ఏమని? పురుషార్థాలని సంప్రాప్తించుకో, ధర్మం చేయు. ఎందుకు ధర్మం చేయాలి? భగవత్ప్రీతి కోసం కాదు. ధర్మం చేస్తే అర్థం వస్తుంది, ధనం వస్తుంది. ఎందుకు ధనాన్ని సంపాదించాలి? కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కోరికలు ఎందుకు తీర్చుకోవాలి? ఆనందం కోసం అన్వేషిస్తున్నాను. ఆనందం కలుగుతుంది నా కోరికలు తీరు. కానీ అక్కడ కూడాను ఆనందం తీరనప్పుడు ఏం చేస్తాడు? ఇవన్నీ త్యజించి మోక్షం కావాలంటున్నాడు. అక్కడ కూడా ఏమిటి కోరిక? ఆనందం పొందడం కోరిక. చూడండి, పురుషార్థాలు కూడాను దేనికోసం నిర్దేశించబడ్డాయి? ఆనందాన్ని పొందడం కోసం నిర్దేశించబడ్డాయి. నాకు నిజమైన ఆనందం ఎప్పుడు లభిస్తుంది మరి? ఎవరైనా చెప్పగలరా? భక్తియుక్త సేవలో. భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు. ఎవరి భక్తియుక్త సేవలో? భగవంతుడి భక్తియుక్త సేవలో. భక్తియుక్త సేవ అంటేనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే భగవంతుడే భక్తి అంటేనే భగవంతుడి మీద చూపించేదే భక్తి. భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఆనందాన్ని పొందగలుగుతాము. మిగిలినవన్నీ భ్రమితమైన ఆనందాలు. ఆనందం కలిగినట్టుగా ఉంటుంది కానీ తాత్కాలికమైనది, క్షణికమైనటువంటివన్నీ కూడా. ఎవరికైనా అనిపించవచ్చును, అదేమిటి బ్రహ్మజ్యోతిలో లీనమైతే కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు ఉంటాము, యుగాలుగా అక్కడ ఉంటాము అని చెప్పుకున్నాం కదా, మరి క్షణం ఎలా? నిజంగా క్షణమే అది కూడాను. ఎందుకు? మన శాశ్వతమైన స్థితితోని పరిగణించి చూసినట్టయితే అది కూడాను క్షణభంగురమే.
అందుకని ఆధ్యాత్మికమైనవి భౌతికమైనవి తాత్కాలికమైన స్థితులన్నీ కూడాను ఆధ్యాత్మిక స్థితితో సమానమైనవి అవన్నీ కూడాను భౌతికమైనవి, అశాశ్వతమైనవి, తాత్కాలికమైనవి. మరి జీవాత్మ ఎలాంటి వాడు? ఆనందమయోభ్యాస్యాత్. ఆనంద స్థితిలో ఉండవలసింది. ప్రాకృతికమైనట్టు పరిస్థితి ఏంటంటే ఆనందమయ స్థితిలో ఉంటారు. ఎందుకని ఎలా ఉంటారు జీవాత్మ ఆనందమయ స్థితిలో? తన ప్రాకృత ధర్మంలో నియుక్తుడైనప్పుడు. ప్రాకృతిక ధర్మం ఏంటి? జీవేర స్వరూపే నిత్య కృష్ణదాస్. కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నమైనప్పుడు మాత్రమే ఆనందకరమైన స్థితిలో ఉంటారు. మన అన్వేషణ ఎక్కడ ముగుస్తుంది? ఆనందం కోసం చేసే మన అన్వేషణ భగవత్ ప్రేమలో నిమగ్నమైనప్పుడు పరిసమాప్తం చెందుతుంది. అంటే నిజమైన ఆనందంని పొందడం మొదలెడతాం కాబట్టి ఇంకా అన్వేషణ అనేటువంటిది ఆగిపోతుంది. అన్వేషణ యొక్క ఆవశ్యకత సమసిపోతుంది. ఒకవేళ గనక మనకి కామ్యకర్మల్లోనే నిజమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం దొరికిందనుకోండి, ఇంకా తర్వాతి వాటిని పొందాల్సిన, వెతకాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ధర్మాన్ని చేస్తేనే పూర్తి ఆనందం దొరికిందనుకోండి, ధన సంపాదన కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు. ధనం సంపాదిస్తేనే పూర్తిగా ఆనందం దొరికిందనుకోండి, కోరికలను తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేయరు. కోరికలన్నీ తీరుతుంటే ఆనందం లభించిందనుకోండి, శాశ్వతమైన ఆనందము, అప్పుడు మళ్ళీ మోక్షం గురించి ప్రయత్నం చేయరు. చూడండి, ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇవన్నీ కూడా దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడు మనిషి అంటే, పురుషార్థాలు కూడా చెప్పబడ్డాయి. కేవలం ఆనందం పొందడం కోసమే చేస్తున్నాడు ఈ అన్వేషణ. చూడండి, తాతో బ్రహ్మ జిజ్ఞాస నేనెవరు అనేటువంటి జిజ్ఞాస ఎప్పుడైతే వ్యక్తిలో మొదలవుతుందో జీవాత్మలో, అహం బ్రహ్మాస్మి, నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాడు. అది చాలా ప్రాథమికమైంది. సంపూర్ణమైన పరిజ్ఞానం కాదు. ఆత్మ అని తెలుసుకున్నాను. తర్వాత ఏం చేయాలి? నేను ఆత్మ కాబట్టి నాకు భగవంతుడికి సంబంధం ఉంది. నా సహజ సిద్ధమైన స్థితి ఏంటంటే భగవత్ సేవలో నియుక్తమై ఉండడము అని, దానిలో నియుక్తమై ఉండడమే విజ్ఞానము, సంపూర్ణ పరిజ్ఞానము అని చెప్పబడింది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, ఒకే వాక్యంలో ఈ రెండింటికి నిర్వచనం గుర్తుపెట్టు. జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానము అంటే అహం బ్రహ్మాస్మి, నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం జ్ఞానము. విజ్ఞానము అంటే ఏమిటి? జీవేర స్వరూపే నిత్య కృష్ణదాస్. జీవుడు శాశ్వతంగా భగవంతుడైన కృష్ణుడి సేవకుడు అని తెలుసుకోవడమే విజ్ఞానము, పరిపూర్ణము, జ్ఞానము, సంపూర్ణ జ్ఞానం. ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని జ్ఞానము అంటే అర్థం చెప్పమంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరు? జ్ఞానం అంటే అహం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి. విజ్ఞానము అంటే జీవేన స్వరూపే నిత్య కృష్ణదాస్. పరిపూర్ణమైన జ్ఞానం అంటే ఏమిటి ఇప్పుడు? అహం అతత బ్రహ్మ జిజ్ఞాస. పరిపూర్ణమైన జ్ఞానం ఏమిటి ఇప్పుడు? భగవంతుడి సేవలో భగవంతుని తెలుసుకోవడమే. భక్తియుక్త సేవలో నిమగ్నం అవడమే పరిపూర్ణమైన జ్ఞానం యొక్క లక్షణము. ఓకే. ఎంతటి పరిజ్ఞానాన్ని సంతరించుకున్నట్టుగా కనబడిన వ్యక్తి పరిపూర్ణంగా భగవత్ సేవలో నిమగ్నం కాకపోతే ఆ వ్యక్తిని శాస్త్రం ఏమని చెప్తుంది? అజ్ఞాని అని చెప్తుంది. ఎవరైనా చెప్పవచ్చు, అదేమిటి, నాకు పిహెచ్డి ఉంది, చాలా ఉన్నతమైన విశ్వవిద్యాలయంగా పరిగణించే దాంట్లో నుంచి ఒకటి కాదు 2, 3 పిహెచ్డీలు ఉన్నాయి, పోస్ట్ డాక్టోరియల్స్ ఉన్నాయి కొన్ని సబ్జెక్ట్స్ లో. అందుకని చాలా పరిజ్ఞానవంతుని నేనేమిటి? నేను చెప్పడం ఏమిటి? శాస్త్ర రంగంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు అందరూ కూడా నేను మేధావంతుని అని, పరిజ్ఞానవంతుని గుర్తించారు. అయ్యుండవచ్చుగాక. కానీ మీరు మీ గురించి, ఆత్మ గురించి తెలుసుకోకపోతే, భగవంతుడు ఎవరో తెలుసుకొని భగవంతుని యొక్క సేవలో నిమగ్నం కాకపోతే మిమ్మల్ని ఏమని చెబుతుంది శాస్త్రము? మూఢ.
అవజానంతి మాం మూఢా. మూఢ అంటే ఇంకోటి వ్యవహారిక భాషలో మనం అర్థం ఏమని చెప్తున్నాము? గాడిద. గాడిద. ఎందుకు గాడిద? గాడిద కష్టపడతారు కాబట్టి పిరికిడి గడ్డి కోసం. ఉచితంగా దొరికేటువంటి పచ్చగడ్డి కోసము అది తన యజమాని దగ్గర భయంకరమైన చాకిరీ చేస్తుంది. ఏమనుకుంటుంది? నేను ఈ చాకిరీ చేస్తేనే ఈ పచ్చగడ్డి నాకు యజమాని ద్వారా లభిస్తుంది అనుకుంటుంది. పచ్చగడ్డి ఎక్కడ పడితే అక్కడ ఉంది కదా! ఎందుకు యజమాని దగ్గర అంత గడ్డు చాకిరీ చేయాలది? తిని బతికేయొచ్చు కదా! అలాంటిదే కామ్యకర్మలో నియుక్తమైనటువంటి వ్యక్తి యొక్క స్థితి కూడాను. కావలసినవన్నీ కూడాను భగవంతుడు మనకి అందిస్తున్నారు. అయినా సరే ఎలాంటి స్థితిలో ఉంటారు? నేను సంపాదిస్తేనే నేను జీవించగలను. నేను చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే ఎలాగా? ఇది అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్థితి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఆనందం కోసం ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది ప్రాథమికమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంతవరకు మనం చర్చించిన దాంట్లో. కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, అష్టాంగ యోగము ఈ అన్ని యోగాలు కూడాను చేస్తున్నది వ్యక్తులు ఎందుకంటే ఆనందాన్ని అనుభవించడానికి చేస్తున్నారు. ఈ అన్నిట్లో కూడా కొంత ఆనందం ఉంది. ఆనందం పూర్తిగా లేదని కాదు. కానీ క్షణభంగురమైనటువంటి ఆనందం. ఆనందంలాగా భ్రమింపజేసేటువంటి కొన్నైతే నిజంగానే కొంచెం అతి స్వల్ప పరిధిలో, అతి స్వల్ప పరిమాణంలో లభించేటువంటి ఆనందం కొంత. అది కూడా క్షణభంగురం. తాత్కాలికమే. కానీ ఆ ఆనంద అన్వేషణ ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? భగవత్ సేవలో నియుక్తమైనప్పుడు మనం ఆనందాన్ని ఏదైతే పొందుతుంటామో అది శాశ్వతమైనది. అక్కడ పరిపూర్ణత చెందుతుంది. ఇక్కడ కూడాను విదురుడు మైత్రేయ మునిని ఆ ప్రశ్నలన్నీ రకరకాల ప్రశ్నలు అడిగిన తర్వాత కూడాను ఎప్పుడు అడగడం మానేశారు? భక్తియుక్త సేవలో శ్రీకృష్ణుడు భగవానుని భక్తియుక్త సేవలో నియుక్తమవడమే ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థితిలో ఉండడము అని చెప్పినప్పుడు ఆయన ప్రశ్నలు అడగడం మానేశారు. జీవుడు శాశ్వతమైనటువంటి వాడు. భగవంతుని యొక్క అంశ. జీవే స్వరూపే మమేవాంశే జీవలోకే జీవభూత సనాతన. భగవంతుడైన శ్రీకృష్ణుని అంశలు జీవాత్మలని కూడా. అవి కూడా ఆధ్యాత్మికమైనవి. అందుకని భౌతికమైన ఏ కార్యక్రమాలు కూడాను జీవాత్మకి సంపూర్ణ సంతృప్తిని కలిగించలేవు. అందుకని వేదాల్లో, ఉపనిషత్తుల్లో అన్ని చోట కూడా చెప్పిందేమిటి? జీవుడి యొక్క అంతిమ లక్ష్యము భగవత్ సేవలో నియుక్తులమవడమే. భక్తియుక్త సేవలో నియుక్తులమవడమే. సర్వస్వచాహం ప్రతిసన్నివిష్టో మత్థ స్మృతి జ్ఞానం అపోహనం చ వేదేషు సర్వం అహమేవ వేదో వేదాంతకృద్వేద విదేవ చాహం. వేదాంతకృత్ వేద విదేవ చాహం. వేదాలని కూడా నన్ను తెలుసుకోవడానికి నిర్దేశించబడ్డాయి. వేదభామ యొక్క పూర్తి సారాంశము నన్ను గురించి తెలుసుకోవడమే. నాచే చెప్పబడ్డాయి. నేను భగవద్గీత 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో నేర్చుకుంటాను. జీవాత్మ పరిపక్వతని చెందినప్పుడు మనం 7వ అధ్యాయంలో నేర్చుకుంటాం కదా! బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోషతి న పాపాత్మ. ఆ స్థితికి రావాలంటే బ్రహ్మభూత స్థితికి రావాలి అంటే ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి అనే స్థితికి రావాలి అంటే వ్యక్తి ప్రాథమికంగా ఎన్నో పుణ్యకర్మలు చేసింది. ఆ స్థితిని కూడా దాటేసి భగవత్ సేవలో నియుక్తం కావాలి అంటే ఆ వ్యక్తి ఎప్పుడు నియుక్తుడవుతాడు? బహూనాం జన్మనాం జ్ఞానవాన్ మాం ప్రపద్యతే.
కోటాను కోట్ల జన్మల అంతం తర్వాత వ్యక్తి పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంతరించుకొని జ్ఞానవాం మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అలాంటి వ్యక్తి భౌతిక జీవన విధానంలో మనకు కనిపించడం చాలా చాలా అరుదు. అలాంటి స్థితికి మనం చేరుకోవాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మిక గురువుని స్వీకరించాలి. విదురుడు మైత్రేయుని ఎలాగైతే స్వీకరించి ప్రశ్నలు అడిగారో అలాగే గురువును, ప్రామాణికమైన గురువుని, పరంపరానుగతంగా వస్తున్నటువంటి వ్యక్తిని గురువుగా స్వీకరించి చక్కని ప్రశ్నలు అడగాలి. తద్విద్ది పనిప్రాతేన పరిప్రశ్నేన సేవయా. పరిప్రశ్నేన సేవ. చక్కని ప్రశ్నలు అడగడం ద్వారా వినమ్రతతో అడగాలి. తద్విద్ది పనిప్రాతేన పరిప్రశ్నేన సేవ. చక్కగా సేవ చేస్తూ గురువుకి వినమ్రతతో ప్రశ్నలు అడిగినప్పుడు వాటి సమాధానం మనకు లభిస్తుంది. గురువు కూడా ఆనందంగా వాటి గురించి చెప్తారు. కామ్య కర్మలు అంటే ఏంటి? కర్మయోగము అంటే ఏమిటి? జ్ఞానయోగము అంటే ఏమిటి? ధ్యాన యోగము అంటే ఏమిటి? వీటన్నింటి గురించి కూడా నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. భక్తి యోగము అంటే ఏమిటి? ఎలా భక్తియుక్త సేవలను తెలుపాలి. ఇవన్నీ కూడాను గురువు ద్వారా నేర్చుకుని ఆ అభ్యాసాన్ని గురువు చెప్పిన దాని ప్రకారంగా అభ్యసిస్తూ ముందుకెళ్ళాలి. మనం ఎవరి దగ్గర నుంచి శ్రీల ప్రభుపాదుల వారి నుంచి వీటిని నేర్చుకున్నాము, స్వీకరిస్తున్నాము, స్వీకరించి ఆయన చెప్పిన నియమాల్ని పాటిస్తూ ముందుకెళ్తున్నాం. అలా అభిరుచి లేకుండా గురువుని స్వీకరించారనుకోండి, కలియుగంలో ఇది చాలా ఫ్యాషనబుల్ థింగ్. ఎవరిని పెడితే వారిని ఎక్కడ పడితే అక్కడ గురువుని దీక్ష అయితే కొంచెం ఆధ్యాత్మికం వైపు ఉన్నారు అంటే దీక్ష తీసుకోవడం చాలా ప్రాముఖ్యం అనుకుంటారు. ప్రాముఖ్యమే కానీ ఎప్పుడు ప్రాముఖ్యం అది? మీరు దీక్ష తీసుకోవడానికి ముందే దీక్ష తీసుకుంటే ఎంత నిష్ఠగా ఉంటారో అదంతా కూడా మీరు ఇప్పుడు ఆచరిస్తున్నప్పుడు చాలా సంవత్సరాలుగా దీక్ష గురించి ఆలోచించాలి. దీక్ష అనేటువంటిది నామమాత్రంగా ఉండాలి. ఏంటి అంటే అది ఫార్మాలిటీ అంటారు చూడండి. ఆచరణకి మాత్రమే ఉన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే అవన్నీ మనం పాటిస్తూ ఉండాలి ఎంతగా ఉంది. అది స్వీకరించినాక ఆచారంలోని అన్ని రకాల ప్రశ్నలు అడిగి ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి వినియోగించాలి. కానీ నాకు కూడా ఒక గురువు ఉన్నారు, నాకు కూడా దీక్ష అయింది అని చెప్పుకోవడానికి సమాజంలో కోటని కోట పేరు కోసం అలా చేయకూడదు. నామమాత్రపు గురు ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు చూడండి. ఆధ్యాత్మికుడిని ప్రశ్నించుట అభిరుచి లేనివాడు నామకార్థము గురువును పొందవలసిన అవసరం లేదు. ఇది శిష్యుని యొక్క అర్హత అయితే, గురువు యొక్క అర్హత ఏమని చెప్తున్నారు? అంత్యమున తన శిష్యుని శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో నియుక్తము చేయుటందు అసమర్థుడైన వాడు ఆధ్యాత్మిక గురువుగా చెల్లమని కాదు. చాలా ముఖ్యం. ఎవరైనా గురువు అని చెప్పుకున్నారనుకోండి, దేవుడా, గురువా, ఇతని గురువా, అతన్ని పూజించొచ్చా? ఒక్కసారి జాగ్రత్తగా గమనించి వాళ్ళు ప్రబోధించేది ఏమిటో ఒకసారి చూడండి. వాళ్ళేం చెప్పారు? కృష్ణ భక్తిలో నిమగ్నమా అని చెప్పారా? వాళ్ళు భక్తులే అయి ఉంటారు. అలా చెప్పారు. తప్పు. అది చెప్పలేదు. రకరకాలే చెప్పారు. గాలిలో విభూతి సృష్టించారు. లేకపోతే కళ్ళ నుంచి శివలింగాలు తీశారు. ముక్కు నుంచి ఇంకేదో లింగం తీశారు. అవన్నీ చేశారనుకోండి. అవన్నీ చేస్తే వాళ్ళు దేవుళ్ళు లేకపోతే గురువులు కాదు. ఏమవుతారు? ఇంద్రజాలికుడు అవుతాడు. మంచి ఇంద్రజాలికుడు. అలా గౌరవిద్దాం, పర్వాలేదు. అది కూడా ఒక విద్యే కదా! ఇంద్రజాలం చేయగల సత్తా ఉన్న మంచి వ్యక్తి. కానీ ఆ ఇంద్రజాలాన్ని చూసి గురువు, దేవుడు, దైవము ఇలాంటి భగవంతుడు ఇలాంటివన్నీ అనుకోవడము, వాళ్ళు తమకు తాము ప్రకటించుకుంటేనే మూర్ఖులే. వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు. అలా నమ్మినటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేకుండా మూర్ఖులు. పరమ మూర్ఖులు అని చెప్పవచ్చు. అందుకని
గురువు యొక్క అర్హతల్ని అనేక పర్యాయాలు, అనేక చోట్ల తెలియజెప్పడం జరుగుతుంది. అన్ని రకాల విధి విధానాల్లో సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నా కూడాను, కామ్య కర్మల్ని నిర్వర్తించడంలో సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి బ్రాహ్మణుడు, విప్రుడు కూడాను వేదశాస్త్రాల యొక్క మంత్రాంతరాలన్నీ తెలిసిన వ్యక్తి అయినా కూడాను వైష్ణవుడు కానట్టయితే గురువుగా ఉండడానికి అర్హత లేనివాడు. వేద పారంగతుడండి అతను. వేదాల్ని అవపాసన పట్టాడు. ఏమిటది? తెలుగులో అవధానం, అష్టావధానము, శతావధానము, సహస్రావధానము, శతసహస్రావధానము చేసిన వాడండి. అంతటి పరిజ్ఞానవంతుడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అవధానం అంటే ఏమిటో? తెలుసా మీ అందరికీ అవధానం అంటే? తెలియదు ప్రభుజీ. తెలుసు. చెప్పండి. ఏదైనా ఒక పదం ఇచ్చేటప్పుడు ఆ పదంతో ఎన్నెన్నో పదాలు కూర్చటం, హ్మ్. కవిత్వాన్ని చెప్పటం. అది ఒక అష్టావధానంలో అది ఒక ప్రక్రియ. ఒకేసారి అష్ట అవధానం, అష్ట అంటే 8. ఒకేసారి 8 మంది రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. సంబంధం లేని, అనుబంధం లేని ప్రశ్నలన్నీ అడిగేస్తుంటారు. అవన్నింటినీ విని ఏకకాలంలో సమాధానం చెప్పగలిగేవాడు అష్టావధాని. అలాగే శతావధాని అన్నప్పుడు 100 ప్రశ్నలకి, సహస్రావధాని అంటే 1000 మంది అడిగే ఒకే రకంగా రకరకాల ప్రశ్నలు అడుగుతారు. అవన్నీ గుర్తుపెట్టుకుని వాటికి సమాధానం చెప్పగలరు. శతసహస్రావధాని 100,000 అంటే 1,00,000. అలా చెప్పగలిగిన వాళ్ళని అవధాని అంటారు. అలాంటి పరిజ్ఞానం ఉండాలంటే విపరీతమైన జ్ఞాపక శక్తి ఉండాలి. ధారణా శక్తి అంటారు. దాన్ని అభ్యాసంతో దాన్ని సాధిస్తారు అవధానులందరూ కూడా. పరిజ్ఞానం ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. వేదశాస్త్రాన్ని అధ్యయనం చేయడము, వేదశాస్త్రాన్ని అధ్యయనం చేయడము, వాడిని గుర్తుపెట్టుకోవడం ధారణ. ముఖ్యంగా ధారణ ఎక్కడ కనబడుతుంది చూడండి. 8 మంది ప్రశ్నలు అడిగారు, అవి గుర్తుపెట్టి తర్వాత సహస్రావధాని, శతావధాని. శతావధాని అంటే 100 మంది అడిగిన ప్రశ్నల్ని వెంటనే సమాధానం చెప్పరు. అలా అందరూ ఒకటి తర్వాత ఒకటి 100 మంది ప్రశ్న అడిగేస్తారు. ఆ ప్రశ్నలకి సమాధానము గుర్తుపెట్టుకొని ఆ క్రమ పద్ధతిలో చెప్పాలి. మధ్యలో ఒకడు పృచ్ఛకుడు అని ఒకడు ఉంటాడు. వాడి కార్యక్రమం ఏమిటి అంటే సంబంధం లేని అవకతవకలు కలిగించే, ఇబ్బంది కలిగించేటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు. వాడు ప్రశ్నలు అడుగుతాడు. వాటన్నింటికి కూడాను మనోనిగ్రహాన్ని కలిగి ఉండి వాటికి ఆవేశపడకుండా వాటిని కూడా చమత్కారంగా దానికి సమాధానం చెప్పగలిగి ఇలాగా రకరకాల ప్రక్రియల్లో ప్రజ్ఞని కలిగిన వాళ్ళు అవధానులు. అవధాని అయితేనో లేకపోతే ధారణ శక్తిని కలిగి ఉంటేనో భగవద్భక్తులు కాలేరు. భగవత్ సేవలో నియుక్తులైనప్పుడు మాత్రమే వ్యక్తులు భగవద్భక్తిని పొందగలుగుతారు. అలాంటి స్థితిలో అందరూ ఉండలేరు. చాలా 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 అరుదుగా ఉంటారు నిజమైన భక్తులు. మనకి భౌతిక జీవన విధానంలో దైనందిన జీవితంలో మనం అనేక మంది వ్యక్తులను చూస్తూ ఉంటాము. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్టు లేకపోతే ధార్మికమైన కార్యక్రమాల్లో నిమగ్నమైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు. మంచిదే, పూర్తిగా భౌతికేంద్రియ వృత్తిలో నిమగ్నమైన వాళ్ళకన్నా వాళ్ళు కొంత ఉత్తములే అయినప్పటికీ అది భక్తియుక్త సేవ కాదు. భగవంతుడైన శ్రీకృష్ణుడికి వచ్చేదే భక్తియుక్త సేవ. ఇతరులు ఎవరికి చేసింది కూడా భక్తియుక్త సేవ కాదు. భగవంతుడైన శ్రీకృష్ణుడు మరియు అతని పురుషావతారాలకి మాత్రమే చేసే సేవ నిజమైన భక్తియుక్త సేవ పరిగణించబడింది. మిగిలినవేవి కూడా ఉపయోగం లేనటువంటివి, తాత్కాలికమైనటువంటివి. మీరు స్వర్గలోకానికి వెళ్ళినా, ఏమైనా పుణ్యకార్యాలు చేసి, ఈవెన్ బ్రహ్మలోకం దాకా వెళ్ళినా కూడా ఏం ప్రయోజనం? బ్రహ్మలోకం ఏమిటి? బ్రహ్మజ్యోతి దాకా వెళ్ళినా కూడాను మళ్ళీ ఇంకోసారి బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళడం నిజానికి ప్రాథమిక ఆధ్యాత్మిక స్థితి అది. అది నిజంగా భౌతిక స్థితి కాదు, కానీ భౌతికం అయిపోతుంది. ఎందుకంటే అది తాత్కాలికంగానే ఉంటారు కాబట్టి జీవాత్మ అక్కడ భౌతికం అవుతుంది. నిజానికి అది ఆధ్యాత్మిక ఆకాశపు
ప్రారంభ దశలోకి వెళ్ళిపోతారు. ఆరంభం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక ఆకాశపు ఆరంభ స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక ప్రపంచంలోని దరిదాపుల్లోకి వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో భాగమే అది. కానీ ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తులు అక్కడ శాశ్వతంగా ఉండలేరు కాబట్టి మళ్ళీ దిగజారిపోతారు. అందుకని అది కూడా అశాశ్వతమైనది. అంతవరకే అశాశ్వతమైంది అనుకున్నప్పుడు ఇంకా మిగిలిన స్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భౌతిక జీవనంలో అన్ని స్థితులు కూడా అశాశ్వతమైనవి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు అవగతమవుతాయి? ప్రామాణికమైనటువంటి ఆచార్యుల నుంచి పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు ఈ స్థితులన్నీ మనకు అవగతమవుతాయి. వీటిని అర్థం చేసుకున్నప్పుడు ప్రామాణికమైన గురువు దగ్గర మనము తద్విద్ది పనిప్రాతేన పరిప్రశ్నేన సేవయ. ఆ విధంగా సరైన ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు సమకూర్చుకొని ఆధ్యాత్మిక పురోగతిని సాధించి తద్వారా కృష్ణ చైతన్యంలో నిమగ్నమైనప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్టుగా చెప్పవచ్చు. అలా చేయకపోతే శిష్యుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించట్లేదు కాబట్టి ఆ శిష్యుడి యొక్క శిష్యత్వం ఏదైతే ఉంటుందో అది అసంపూర్ణమైనది. నామమాత్రంగా చెప్పబడింది. అలాగే గురువు కూడా ఏ స్థితిలో ఉండాలి? తన శిష్యుని అంతమున భగవద్భక్తిలో స్థిరపడేలా చేయగలగాలి. అంతిమ లక్ష్యము భగవత్ సేవలో నిమగ్నమవడమే అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. లేకపోతే ఆ వ్యక్తి గురువుగా ఉండడానికి అనర్హుడు. వేద శాస్త్రంలో చెప్పబడింది. కిబా విప్ర కిబా నాశి శూద్రకేన నాయ ఏ కృష్ణ తత్వవేత్త సే గురు చైతన్య చరితామృతంలో చెప్పు. కిబా విప్ర విప్రుడు అయిండక్కర్లేదు, బ్రాహ్మణుడు అయిండక్కర్లేదు. కిబాన్యాసి సన్యాసి అయి ఉండక్కర్లేదు. కిబా విప్ర కిబాన్యాసి శూద్రకేనే నాయ శూద్ర కులంలో పుట్టిన వాడైనా అయిండవచ్చును. కానీ ఏ కృష్ణ తత్వవేత్త సేహి గురు కృష్ణతత్వాన్ని తెలుసుకుని కృష్ణ భక్తిలో నిమగ్నమైన వ్యక్తి మాత్రమే గురువుగా ఉండడానికి అర్హుడు. ఇది చైతన్య చరితామృతంలో చెప్పబడింది. షట్కర్మ నిపుణో విప్రో మంత్ర విశారద వైష్ణవ గురువున సార్ వైష్ణవ సుప్చ ఉపనిషత్తులో చెప్పబడింది. గురువుకు ఉండాల్సిన అర్హతల్ని కూడాను చక్కగా వివరించి చెప్పారు. శిష్యుడికి ఎలాంటి అర్హతలు ఉండాలి, గురువుకి ఎలాంటి అర్హతలు ఉండాలి. శిష్యుడు గురువుని ఫ్యాషనబుల్గా ఏదో నాకు కూడా గురువు ఉన్నాడు అని చెప్పుకోవడానికి కాదు. గురువును స్వీకరిస్తే సరైన ప్రశ్నలు అడిగి ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి. అందుకోసమే గురువును స్వీకరించాలి. గురువు అర్హత ఎలా ఉండాలి? దాన్ని ఆశ్రయించిన వ్యక్తిని భగవద్భక్తిలో కృష్ణ భక్తిలో స్థిరపరచగలిగేలా ఉండాలి. తద్వారా అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గదర్శనం చేసే శక్తిని కలిగి ఉండాలి. ఇది గురువుకి మరియు శిష్యుడిగా చేసిన శిష్యుడికి గురువుకి ఉండవలసినటువంటి ప్రాథమిక అర్హతలు. ఈ అర్హతలు లేకపోతే శిష్యుడిగా ఉండవలసిన వ్యక్తి శిష్యుడిగా ఉండడానికి, గురువుగా ఉండాల్సిన వ్యక్తి గురువుగా ఉండడానికి సరిపోరు అని చెప్పబడింది. ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలంటే, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలంటే మైత్రేయ ముని లాంటి ప్రామాణికమైన గురువు దగ్గర నుంచి ఆధ్యాత్మిక విషయాన్ని చర్చించి, ప్రశ్నించి, అవగతం చేసుకొని దాన్ని స్వీకరించినప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో ఉండగలుగుతాము. ఆ పనిని ఇక్కడ విదురుడు చేశారు. ఇలా రకరకాల ప్రశ్నలు ఎక్కడి దాకా? ఆధ్యాత్మిక స్థితి అంటే భగవంతుడైన శ్రీకృష్ణుని పరమ లక్ష్యంగా చేసుకున్నటువంటి భక్తియుక్త సేవలో నియుక్తమై ఉండడమే సరైన ఆధ్యాత్మిక స్థితిని అవగతం చేసుకునేంత వరకు కూడాను విదురుడు అనేక రకమైన ప్రశ్నలు అడిగాడు. ఎప్పుడైతే ఈ సమాధానం లభించిందో సంతృప్తి చెందాడు. ఆధ్యాత్మిక స్థితిలో అంత్యమైనది ఏమిటి అంటే శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నిమగ్నము, ప్రేమ భక్తిని పొందడము ఆధ్యాత్మిక స్థితిలో అత్యున్నతమైనది.
శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో ఉండడమే మానవ లక్ష్యము అని తెలుసుకోవడము ఆధ్యాత్మిక విచారణలో ఉత్కృష్టమైనది. చూసారా? ఆధ్యాత్మికంలో ఉత్కృష్టమైనది ఏమిటి? కృష్ణ అలాంటిది శ్రీల ప్రభుపాదుల వారు మనకి చాలా సులభంగా అర్థమయ్యేలాగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఇచ్చేసారు కృష్ణ చైతన్యం. ఆమె ప్రభుపాదుల వారు ఎంతటి కరుణ చూడండి. మనకి ఏంటిది ఓపిక లేదు అనే విషయం కూడా ప్రభుపాదుల వారికి తెలుసు. అందుకని శాస్త్రంలో చెప్పినట్టుగా ఎక్కువ సమయాన్ని వృధా చేయలేదు. శాస్త్రంలో ఎలా చెప్తారు ముందు? కర్మకాండ, అదేంటి కర్మకాండ అంటే దానంతా నేర్చుకున్న తర్వాత జ్ఞానకాండ, దానంతా నేర్చుకున్న తర్వాత ధ్యానము, ధ్యానం తర్వాత అష్టాంగ యోగం, ఇలా ఒకటి చెప్పేప్పటికో భక్తి యోగాన్ని చెప్తారు. కలియుగంలోని వ్యక్తులకి అంత సహనం లేదు అని ప్రభుపాదుల వారికి తెలుసు. అందుకని ప్రాథమిక దశలోనే భక్తి యోగం గురించి పరిచయం చేస్తారు. మీరు ప్రభుపాదుల వారి గ్రంథాలు ఎక్కడైనా చదవండి, ఏ పుస్తకమైనా తీసుకొని ఒక పారాగ్రాఫ్ చదవండి. భక్తి యోగం అంటే కొంత భగవంతుని యొక్క సేవలో శ్రీకృష్ణుడే భగవంతుడు, అతని సేవలో నిమగ్నం కావాలని అర్థమైపోతుంది. ఒక పారాగ్రాఫ్ చాలు. అంతటి కరుణ చూడండి, మన పరిస్థితిని ఎంత చక్కగా అవగతం చేసుకున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. వ్యక్తులకి ఎక్కువ ఓపిక ఉండదు, చదివేంత ఓపిక ఉండదు, అర్థం చేసుకునేటువంటి సహనశీలత ఉండదు. మొత్తం అంతా గ్రంథం అంతా పూర్తిగా చదివా, లేకపోతే పుస్తకం అంతా పూర్తిగా చదివా. అందుకని ఎక్కడ వీలైతే అక్కడ అప్పటికప్పుడు ఆ ఒక్క పారాగ్రాఫ్ చదివినా సరే వ్యక్తికి పూర్తిగా భగవంతుడు శ్రీకృష్ణుడు, అతని సేవలో నిమగ్నం కావాలి, అర్థం కావాలి అనేటువంటి ఆతృత ప్రభుపాదుల వారి భాషలో కనబడుతుంది. అందుకని ప్రతి చోట కూడా మనకి నువ్వు శరీరం కాదు ఆత్మ. దశమ స్కందంలో రాసలీల గురించి రాస్తారు. దాంట్లో భాష్యం చదివారంటే ఆ విషయం చెప్తారు. ఎందుకంటే మనుషులు ఆ విషయం అర్థం చేసుకోకపోతే జీవాత్మలు కామ్యకర్మల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తి మళ్ళీ కూడాను ఏం చేస్తారు? అపరాధం చేసే అవకాశం ఉంది. ఏంటి అది? శ్రీకృష్ణ భగవానుడు చేసే రాసక్రీడ ఏదైతే ఉందో మామూలు వ్యక్తులు చేసేటువంటి భోగ క్రీడతో సమానమని అనుకునే ప్రమాదం ఉంది. అది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ఆ అపరాధం చేయకుండా మళ్ళీ గుర్తు చేస్తారు. నువ్వు జీవాత్మని నువ్వు భగవంతుడితో పోల్చుకోకు, నువ్వు భగవంతుడి సమానం కాదు అని చెప్తూ ఉంటారు. మరి ఎంత జాగ్రత్తగా ఆలోచించాడు, ఎంత పతిత పావనలు చూడండి. పతితులైన వ్యక్తులు ఎలా ఆలోచిస్తారో దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ భావనని కూడాను శుద్ధీకరించే విధంగా భాష్యాలని మనకి వివరించే శ్రీల ప్రభుపాదులు. శ్రీల ప్రభుపాదికి జై. ఇక్కడ విదురుడు తన ప్రశ్నావళిని మైత్రేయునికి ఎప్పుడు ముగించారు అంటే, భగవద్భక్తిలో స్థిరపడాలి అనేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పరిజ్ఞానం అందగానే ప్రశ్నించడం ఆపేశారని ఈ శ్లోకంలో చెప్పాను. సో జ్ఞానాన్ని ఎలా స్వీకరించాలి అనే విషయాన్ని కూడా ప్రామాణికమైన గురువుని స్వీకరించాలి. మనం అనేక పర్యాలు ఇది నేర్చుకుంటాము. శ్రీల ప్రభుపాదుల వారు మీకు తెలియజెప్పేస్తారు మన భాష్యాల్లో. అది మరొకసారి ఇక్కడ తెలియపరిచారు. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీ ప్రభుజీ ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా?